అనేది ఒక పాజిటివ్ థింకింగ్ని అలవాటు చేస్తుంది. ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్కి వచ్చినప్పుడు హెల్త్ కానీ వెల్ బీయింగ్ కానీ ఆటోమేటిక్గా బెనిఫిట్ అవుతాం. ప్రతిరోజు ప్రతి ఒక్క వ్యక్తి 1 గంట ప్రాణాయామం, ఆసనాలు, అదే సమయం మెడిటేషన్, ఈ 3 మనం ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఇంకా టెన్షన్ లేదు, స్ట్రెస్ లేదు, కోపం లేదు. యూ ఎంజాయ్ ది వర్క్. ఇన్ బిట్వీన్ ఎవరికైనా స్ట్రెస్ అయితే 2 నిమిషాలు మెడిటేషన్, బ్రీతింగ్, ఈ 2 ఇవన్నీ కూడా సింపుల్ ఆసనాలే. ఇట్ విల్ గివ్ యూ సో మచ్ ఆఫ్ ఎనర్జీ, ఇన్నర్ ఎనర్జీ. ప్రతి ఒక్కరిలో కూడా చాలా ఎనర్జీస్ ఉన్నాయి. అదే సమయంలో అన్నెసరిగా డ్రైన్ అవుట్ అయిపోతున్నాం. దానికి కారణాలు మనకు బెటర్ లివింగ్ ఎట్ట చేసుకోవాలని తెలియకుండా పోవడం, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో స్ట్రెస్లో ప్రతి ఒక్కరు పడిపోయి అక్కడి నుంచి ఎవరెవరు ఒక్కొక్కసారి ఈ ఎకో సిస్టంలో డిఫరెంట్ ప్లేయర్స్ వచ్చి లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసేవాళ్ళు ఒకరు, లేకుంటే అరాచకాలు చేసేవాళ్ళు ఒకరు, వాళ్ళు రాయాలని మీరంతా పరిగెత్తడం మీ కాంపిటీషన్ మీది. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో అందరం కూడా మన ఫోకస్ మిస్ అయిపోతున్నాం. కాబట్టి దీంతో చాలా వరకు ఇవన్నీ సెట్ అవుతాయి. అదే సమయంలో చాలా ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్, ఈషా సద్గురు, పతాంజలి, బాబా రామ్దేవ్, బ్రహ్మకుమారీస్ అండ్ ఇలాంటి అసోసియేషన్స్ ఆల్ ఇండియా లెవెల్లో వీరందరితో నేను చాలా సంవత్సరాలుగా అసోసియేట్ అయ్యాను. రవిశంకర్ గారితో ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాసెస్ పెట్టించా, ఐఏఎస్, ఐపీఎస్, అందరికీ, మినిస్టర్స్ అందరికీ. సద్గురుతో క్లాసెస్ పెట్టించా. బాబా రామ్దేవ్ ఇనిషియల్ స్టేజ్లో ఈ యోగా ప్రాక్టీస్ చేస్తే నేను పోయి ఇనాగరేట్ చేసి అక్కడి నుంచి ఆయన చేసిన పనులను అప్రిషియేట్ చేస్తూ వచ్చాం. వన్ ఆఫ్ ది బెస్ట్ ఈవెంట్స్, మ్యాసివ్ ఈవెంట్స్ క్రియేట్ చేసేవాడు. 5,000, 10,000, 20,000 వచ్చేవాళ్ళు. అందులో కూడా యోగా బెనిఫిట్స్ మీరు చూస్తే టికెట్లు పెట్టి కొనుక్కొని మరీ వచ్చేవాళ్ళు. దట్ వర్ ది డేస్. బ్రహ్మకుమారీస్ అయితే ప్రపంచం మొత్తం యూనిట్స్ పెట్టారు. హైదరాబాద్లో మీరు చూస్తే మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ పక్కన బ్రహ్మకుమారీస్. ఎవ్రీబడి స్ట్రెస్డ్. కాబట్టి బ్రహ్మకుమారీస్ పెట్టి టీచర్స్ని కూడా ట్రైన్ చేశాం. హౌ టు వర్క్ అట్ మోస్ట్ ఎఫిషియెంట్లీ కానీ సింపుల్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా చేయడానికి చేశాం. యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ, యోగా సానా స్పోర్ట్స్, ఇలాంటి వేరియస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వీళ్ళందరితో పనిచేయడం, అన్ని యూనివర్సిటీస్, అన్ని ప్రైవేట్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్, వీళ్ళందరిలో కూడా వాలంటీర్స్ని తయారు చేసి వాళ్ళు ప్రాక్టీస్ చేయడమే కాకుండా వాళ్ళు వాలంటీర్స్గా అదర్స్ని మోటివేట్ చేసే పరిస్థితిలో లేకపోతే టీచ్ చేసే పరిస్థితిలో తీసుకురావాలని సంకల్పానికి శ్రీకారం చుట్టాం. యోగా డెమాన్స్ట్రేషన్స్ కూడా 21 టెంపుల్స్ మనకు 5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వస్తాయి. అదే సమయంలో టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉన్నాయి. బుద్ధ స్తూప అమరావతి, లేపాక్షి, శిల్పారావం, గండికోట, అరకు, లంసింగి, కోనసీమ, ఇలాంటివి వేరియస్ స్పాట్స్ మీరు చూస్తే గోదావరి దగ్గర అఖండ గోదావరి, ఇలాంటి అన్ని స్పేసెస్ కూడా ఒక 100 స్పేసెస్ ఈరోజు వేరియస్ ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా.
30 డేస్ ప్రతి ఒక్కరు కూడా మీకుండే టాలెంట్స్, మీకుండే క్రియేటివిటీ ఉపయోగించడం. కొంతమంది సాంగ్స్ బ్రహ్మాండంగా రాస్తారు, పోటీలు పెడతాం. కొంతమంది పెయింటింగ్స్ బాగా వేస్తారు యోగాలో, వాళ్ళకి ఇది పెడతాం. ఎస్సే రైటింగ్, హ్యాష్ ట్యాగ్స్ తయారు చేయడం, మీలాంటి వాళ్ళు మంచి ఆర్టికల్స్ మీ పేపర్లో రాయడం, మీ పర్సనల్ బెనిఫిట్స్, మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, టెస్టిమోనియల్స్ ఇవ్వడం. అదే సమయంలో ఎలక్ట్రానిక్ మీడియా ఎవ్రీ డే 1 hour ఆర్ 2-3 times యోగాని ప్రమోట్ చేయడం. మీరు క్యాప్టివ్ ఆడియన్స్ తయారు చేసి వాళ్ళ ద్వారా వాళ్ళు ప్రాక్టీస్ చేసే పరిస్థితిలో మీ ఆడియన్స్కి మీరు చేయడం. మీరిచ్చే గిఫ్ట్ ఇది. ప్రధానమంత్రి గారు ప్రపంచం మొత్తం యోగాని ప్రమోట్ చేయాలని ఆలోచించినప్పుడు మనందరికీ ఆ బాధ్యత ఉంది. మీ బాధ్యత మీ స్టేక్ హోల్డర్స్కి దీన్ని పెనిట్రేట్ చేసే బాధ్యత మీరు తీసుకోవడం. ఎలక్ట్రానిక్ మీడియా ఒక టైం, ప్రింట్ మీడియా విత్ డీటెయిల్స్ రాయడం, సోషల్ మీడియా వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క వ్యూవర్స్కి అందరికీ ఇది ఇవ్వడం. ఇవన్నీ చేసి ఎక్కడికక్కడ మంచి వీడియోస్ తయారు చేయడం, ఆ వీడియోస్ను కూడా ఇది చేయడం. ఇవన్నీ కాంపిటీషన్ పెడతాం. బెస్ట్ కంటెంట్ని